అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అసలు కిక్కే వీరబ్బా. ఏంటనుకుంటున్నారా? బీర్ అండి. అవును, బీర్ తాగితే పెద్ద తాగుబోతులా అనుకుంటారనుకుంటున్నారు అందరూ మిమ్మల్ని. ఇట్స్ నథింగ్ అండి. ఇట్స్ నథింగ్ బట్ ఏ సోడా అండి. అంటే నా ప్రకారం సుమి. సరే సరే, అవును, బీర్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఉన్నాయంట. అవన్నీ ఒకసారి తెలుసుకుందామా? ఏంటి చెవులు మరీ అప్పగించి మరీ చూస్తున్నారు? అర్థమైందిలే, ఏమున్నాయో తెలుసుకుందామనే. రండి 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 రండి. సరే, బీరు తాగటం అంటే తప్పు చేస్తున్నట్టు ఫీల్ అవుతాం మనం, అవునా? అసలు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. అందరూ అనుకుంటున్నట్టు బీరు తాగటం చెడు కాదు. వాస్తవానికి మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది కూడా. అనారోగ్యంతో ఉన్నవారు బీరు గనక సేవిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడినట్టు కొన్ని అధ్యయనాలలో వెల్లడైంది కూడా. మీరు కాస్త గుర్తు చేసుకోండి. మనం తాగే బీరు సాధారణ స్థాయిలోనే ఉంటుంది కదా. మహిళలు మహా అయితే ఒక బీరు, పురుషులైతే 2 బీర్లు అనుకోండి. అయితే రాత్రి సమయాల్లో బార్లలో తాగే వారి సంగతి వేరే విషయం అనుకోండి. సరే, బీర్ సేవనంతో కలిగే కొన్ని ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను గమనిస్తే గనక మీరు మీ ఆలోచన తప్పకుండా మార్చుకుంటారు. రండి మరి ఈ బీర్ సంగతి ఏమిటో చూద్దాం. రండి. ముందుగా ఇది ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో చూద్దాం. గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. అవునా? ఇటలీకి చెందిన ఫౌండేషన్ డి రిసెర్చియా క్యూరా అనే సంస్థ దాదాపు 2 లక్షల మంది బీర్ బాబులపై నిర్వహించిన అధ్యయనంలో తేలిన వాస్తవం ఇది. రోజుకు ఒక పింట్ బీర్ తాగే వారికి గుండె జబ్బుల ముప్పు 31% మేర తగ్గిందట. బీరులోని గుండెను రక్షించే ఈ శక్తి అందులోని ఫినాల్స్ అనే ప్రకృతి సిద్ధమైన యాంటాక్సిడెంట్స్ నుండి లభిస్తుందట. అయితే మితిమీరిన స్థాయిలో బీరు సేవించిన బీరు బాబులకు గుండె జబ్బు ముప్పు పక్కనే పొంచి ఉన్న నిజాన్ని కూడా ఈ అధ్యయనం నిగ్గు తేల్చింది. అంతే కదండి మరి. అతి సర్వత్రా వర్జియేత్ అని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా. ఏమంటారు? అల్జీమర్స్ బారి నుంచి కాపాడుతుందట. బహుశా ఇది బీరు నుంచి లభించే ఆరోగ్య ప్రయోజనాలలో అత్యంత ప్రధానమైనది కావచ్చు. చికాగోలోని లయోలా యూనివర్సిటీ స్ట్రిచ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది కూడా. సాధారణ స్థాయిలో బీరు తాగే వారిలో డిమెన్షియా అంటే చిత్త వైకల్యం అనొచ్చు మనం, అలాగే కంజనిటివ్ ఇంపైర్మెంట్ అంటే అభిజ్ఞ బలహీనత, అలాగే అల్జీమర్స్ వంటి వ్యాధులు సోకే అవకాశాలు 23% తక్కువగా ఉంటాయని వీరు నిగ్గు తేల్చారు. శరీరంలో అల్జీమర్స్ వ్యాధి సోకటానికి కారణమైన అల్యూమినియం నిల్వల దుష్ప్రభావం నుంచి బీరులో ఉండే సిలికాన్ పదార్థం మన మెదడును కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఓ, ఇట్స్ రియలీ వండర్ కదా. ఇక మధుమేహ వ్యాధి ముప్పును కూడా తగ్గిస్తుంది. అదేనండి, డయాబెటిక్ అంటుంటాం కదా, అది కూడా ఆ ముప్పు కూడా తగ్గుతుందట. బీరు సేవనం వల్ల లభించే మరో ఆరోగ్య ప్రయోజనం ఇది. 2011లో హార్వర్డ్ స్టడీ బృందం దాదాపు 38,000 మంది మధ్య వయస్కులైన బీరు బాబులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రోజుకు 1 లేదా 2 బీర్లను పట్టించే వారికి టైప్ 2 మధుమేహ వ్యాధి సోకే అవకాశాలు 25% తక్కువగా ఉంటాయట. బీరులో ఉన్న ఆల్కహాల్ రక్తంలో ఇన్సులిన్ పదార్థాన్ని పెంచటమే ఇందుకు కారణమని అధ్యయనకర్తలు సెలవిస్తున్నారు. ఏది ఏమైనా మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారంలో కీలక పాత్ర పోషించే సాల్యుబుల్ ఫైబర్ పదార్థం బీరులో అధికంగా ఉందన్న మాట అధ్యయనాలు నిగ్గు తేల్చిన వాస్తవం. ఇక కిడ్నీలో రాళ్ల నిరోధం. ఇది జనరల్గా మనందరం అనుకుంటుంటాం, రే బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయంటారా అని. మరి ఇది ఎంతవరకు తెలుసుకున్నారండి? రోజు సాధారణ స్థాయిలో బీరు సేవించే వారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు 40% పైగా తక్కువ స్థాయిలో ఉందట. బీరులో అత్యధికంగా అంటే 93% మేర ఉన్న నీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనం ఇది. బీరు సేవించడం ద్వారా శరీరంలోని విషపూరిత పదార్థాలను వెలికి నెట్టివేసి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుందట. దీనితో పాటు రాళ్ల రూపంలో కిడ్నీలో కోల్పోయే కాల్షియంను ఎముకల నుంచి తీసి వాటికి అందిస్తుందంటున్నారు పరిశోధకులు. ఓ, ఇట్స్ రియల్లీ గ్రేట్ సుమి. ఇక క్యాన్సర్ ముప్పును సైతం తగ్గిస్తుంది. బీరులో జాంతోహుమాల్ అనే ప్రధానమైన యాంటీ ఆక్సిడెంట్ పదార్థం ఉంది. శరీరంలో ఉన్న క్యాన్సర్ కారక ఎంజైములను నిర్వీర్యం చేయటంలో జాంతోహుమల్ అత్యంత శక్తివంతంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా సాధారణ స్థాయిలో సేవించే బీరు పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కు దారితీసే ఒక విధమైన రసాయనిక చర్యను నిరోధిస్తుంది. అంతేకాదు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పును కూడా గణనీయంగా తగ్గిస్తుంది. ఇక కొలెస్ట్రాల్ నియంత్రణ. అదేనండి, కొవ్వు అంటుంటాం కదా. రండి మరి తెలుసుకుందాం. మీరు మీ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఇందుకు ఇప్పటికే అనేక ప్రయత్నాలు కూడా చేశారా? అయితే బీరును గనక సాధారణ స్థాయిలో వినియోగించి చూడండి. ఈ స్థాయిలో బీరు వినియోగిస్తే అందులోని బేటా గ్లూకాన్స్ అనే సాల్యుబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలలో వెల్లడైంది. అలాగే రక్తపోటు, అదేనండి బ్లడ్ ప్రెషర్ కూడా అదుపు చేస్తుందట. బీరు మనలోని రక్తపోటు స్థాయిలను సైతం అదుపు చేస్తుందన్నది మరో ఆసక్తికరమైన అంశం. సాధారణ స్థాయిలో బీరు సేవిస్తున్న 25 నుంచి
40 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలపై హార్వర్డ్ అధ్యయన బృందం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వైన్, ఇతర ఆల్కహాలిక్ పానీయాలను సేవించే వారితో పోలిస్తే వీరిలో రక్తపోటు గణనీయంగా తగ్గినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. అలాగే ఎముకలను బలోపేతం చేస్తుందట. ఎముకలకు పుష్టినిచ్చే సిలికాన్ అనే పదార్థం బీర్లో మనకు కావలసిన స్థాయిలో ఉంది. ప్రతిరోజు 1 లేదా 2 గ్లాసుల బీరు సేవించే వారికి ఎముక బలం 1 గ్లాస్ కూడా బీరు తీసుకొని ఇతరుల కన్నా అధికంగా ఉందని, వీరికి ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని 2009వ సంవత్సరంలో టఫ్ట్స్ లో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇక్కడ కూడా బీరు సేవనం పరిమితి మించితే ఎముకలు బలహీనపడతాయని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది కూడా. అంతే కదండి మరి. పైన చెప్పుకున్నట్టు అతి సర్వత్రా వర్జియేత్ అన్న సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా. చుండ్రు నివారణ కూడా. మన తలపై చోటు చేసుకునే చుండ్రు నివారణకు ఉపయోగించే సహజ సిద్ధమైన చికిత్సలలో బీరు వినియోగం కూడా ఒకటి. బీర్లో అత్యధిక మొత్తంలో ఉన్న ఈస్ట్, విటమిన్ బి చుండ్రు నివారణలో కీలక పాత్ర పోషిస్తాయట. 1 గ్లాస్ బీరుతో జుట్టును శుభ్రంగా రుద్దుకొని వారానికి 2 లేదా 3 సార్లు తలస్నానం చేస్తే గనక చుండ్రు నుంచి త్వరగా బయటపడమే కాక మన జుట్టు మరింత మెత్తగా మెరుపుతో కూడి ఉంటుందట. ఓ, అయితే మొదలెట్టేస్తారు కదా, రెడీగా ఉన్నారు మా వాళ్ళంతా. అలాగే గుండె నొప్పి నివారణ. ప్రతిరోజు పరిమిత స్థాయిలో బీర్ సేవిస్తే గుండె నొప్పి వచ్చే ముప్పు ఇతరుల కన్నా 50% మేర తగ్గుతుందని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అదేవిధంగా పరిమిత స్థాయిలో బీర్ సేవించే వారికి రక్తంలో గడ్డలను నివారించి గుండె, మెడ, మెదడుకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్టు చేస్తుందని వైద్యులు చెప్తున్నారు. మనం గనక బీరు పరిమిత స్థాయిలో సేవించినప్పుడు ధమనులు మరింత విస్తరించి రక్త ప్రసరణ గణనీయంగా మెరుగుపడుతుందట. పరిమిత స్థాయిలో బీరు సేవించినప్పుడు మాత్రమే మనకు ఈ ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయన్న మాటను మనం గుర్తుంచుకోవాలి సుమా. బీరు కానీ ఇతర ఆల్కహాలిక్ పానీయాలు కానీ మితిమీరితే మన ఆరోగ్యానికి చేటు. మరోసారి గుర్తు చేస్తున్నాను, ఏమీ అనుకోకండి మరి. అతి సర్వత్రా వర్జియేత్. అదండి, చూసారా, ఏదో బీర్ తాగుతారండి వేసవకాలం కదా, కాస్త కూల్గా ఉంటుందని అనుకుంటుంటాం కదా. బట్ ఇందులో ఉన్న ప్రయోజనాలు చూసారా? అయితే మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సుమి. పరిమితం ఏదైనా సరే మితిమీరి చేస్తే అన్నిటికీ అనర్థదాయకం. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఇంకేముంటుంది చెప్పండి? గుర్తుపెట్టుకుంటారు కదా. ఇదండి, ఇలాంటి అద్భుతంగా ఉండేవి, ఆశ్చర్యంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, అంతే కదండి. దాంతో పాటు మీ సలహాని, సూచనని, అదే మీరు తాగిన వాళ్ళైతే ఒక సలహా, తాగని వాళ్ళైతే ఒక సలహా లేదా విమర్శ మాకు పంపేయండి. మరి పంపిస్తారు కదా.